Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 23, verse 21. నేటి దినం ధ్యానం కొరకై సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం నుంచి తీసుకొనబడింది. The Lord, his God, is with him. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. This verse is a part of Balaam's second prophecy. ఈ వచనము ఈ యొక్క బిలాము రెండోసారి ప్రవచిస్తాడు చూసారా, దానిలో భాగంగా ఉన్నది ఇది. Where he declares that God's presence and favor are with Israel. దేవుని ఇశ్రాయేలు వారితో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమూహం ఎల్లప్పుడూ ఉందనే సంగతిని మరొకసారి చెప్తున్నాడు. Balaam says that there is no misfortune or misery found in Israel. ఈ యొక్క బిలాము అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలులో ఏ దోషము కనుగొనలేము, ఏ వంకరతనం వారిలో లేదు అంటాడు. Because God himself is with them. ఎందుకంటే దేవుడు తానే స్వయంగా వారితో ఉంటూ ఉన్నాడు. Here is a word, the shout of the king is among them. ఇక్కడ మాట రాయబడింది కదా, ఈ యొక్క రాజుల యొక్క వారితో ఉంటాడు అని. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. That indicates that God is not only present but also reigning as their king. దేవుడు కేవలం దేవుడు వారి మధ్యలో ఉండడం కాదు గాని ఆయన ఒక రాజుగా ఉండి వారిని పరిపాలిస్తున్నాడు. Actively protecting them. వారిని ఎంతో చురుగ్గా ఉండి కాపాడి భద్రపరుస్తున్నాడని, blessing his people. తన ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదిస్తున్నాడని. So this verse emphasizes the security and peace that comes from God's presence. దేవుని యొక్క సన్నిధిలో నుంచి భద్రత, కాపుదల అనేటటువంటిది వస్తుందనేటటువంటిది వచనం తెలియజేస్తుంది. Balaam's words show that because God is with Israel, బిలాము మాటలు తెలియజేస్తున్నాయి కదా, దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నాడు కాబట్టి no curse or misfortune can touch them. వారిని ఏ విధమైనటువంటి దోషము గాని, ఏ విధమైనటువంటి వంకరతనం గాని వారిని తాకలేదు. And despite Balak's hopes to see Israel harmed, ఈ యొక్క బాలాకు రాజు అనుకున్నాడు కదా, ఇశ్రాయేల్కి ఎంతగానో కీడు కలగాలి అనుకున్నాడు. God's protection makes them untouchable. అయితే దేవుడు యొక్క భద్రత అనేది వారిని ఎవరు తాకడానికి సాధ్యం వీలు లేకుండా పోయింది. So Balaam's prophecy reinforces the truth that God's presence is a shield for his people. అయితే బిలాము యొక్క ప్రవచనం మరొకసారి ఏమి తెలియజేస్తుందంటే, తన ప్రజలైనటువంటి వారికి దేవుడు ఎంతగానో ముద్ర వేసి కాపాడి భద్రపరిచేవాడు. And his rule brings joy and victory. ఆయన యొక్క పరిపాలన అనేటటువంటి ఆనందాన్ని, విజయాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. So this verse is during Israel's journey to the promised land, the context. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశం వైపు వెళ్ళేటటువంటి సందర్భం ఇది. The Israelites were camped at Moab. ఈ ఇశ్రాయేలు ప్రజలు మోయాబులు అక్కడ ఉంటున్నారు అప్పుడు. And their large numbers and recent victories made King Balak fear for safety of his kingdom. వారి యొక్క గతంలో సాధించినటువంటి విజయాలు, వారు ఉండేటటువంటి లెక్కింపు శక్యం కానటువంటి జన సమూహం దీన్ని చూసేసరికి బాలాకు రాజుకి ఎంతగానో భయపడిపోయినాడు. And in an effort to weaken them, వారిని బలహీనపరచడంలో చేసినటువంటి ప్రయత్నాల్లో Balak hired Balaam to pronounce a curse on Israel. ఇప్పుడు బాలాకు రాజు ఏం చేశాడంటే, బిలాముని ఆయన అద్దెకు తీసుకొని వచ్చి వారిని శపించమని చెప్పి కోరుతూ ఉన్నాడు. Thinking that spiritual interference might turn the tide against them. అయితే ఆయన ఏమనుకున్నాడు అంటే, ఆత్మీయమైనటువంటి సంగతి అనేది వారిలో ప్రవేశించి ఒక అలలాగా వారికి వ్యతిరేకంగా వస్తుంది అనుకున్నాడు. However, each time Balaam spoke, అయితే ప్రతి సందర్భంలోనూ బిలాము మాట్లాడుతూ వచ్చాడు కదా, God's blessing over Israel was reaffirmed. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఉండేటటువంటి వాగ్దానాలని, ఆశీర్వాదాలని మరొకసారి ఆయన దృఢపరుస్తూ వచ్చాడు. So in this prophecy, ఈ యొక్క ప్రవచనంలో Balaam makes it clear that no harm can come to Israel because God's presence is with them. బిలాము మరొకసారి ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు మరలా దృఢపరిచేది ఏంటంటే, వారి దేవుడైనటువంటి యెహోవా వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారికి ఏ విధమైనటువంటి కీడు, హాని కలగదు. So the reference to shout of the king suggests that రాజు యొక్క జయధ్వని అనేటటువంటి దేనికి తెలియజేస్తుందంటే, God's authority is actively protecting Israel, దేవుడి యొక్క అధికారం అనేది ఎంతో చురుకుగా ఇశ్రాయేలుని కాపాడుతూ ఉందని, making them immune to any curse or misfortune. వారికి వచ్చేటటువంటి శాపాలు గాని, వారిలో ఉండేటటువంటి దోషములు గాని ఏవి కూడా వారిని ఏమీ చేయలేవని చెప్పి వారికి ఒక కవచంలాగా ఉంది. దేవుడి యొక్క భద్రత అనేది తెలియజేస్తుంది. This was a direct confrontation to Balak's plans. It is opposite to Balak's plans. ఈ బాలాకు యొక్క ప్రణాళికలకి ఇది పరిపూర్ణంగా విరుద్ధంగా ఉండేదిగా ఉంది. Because Balaam is telling God's favor is firmly established over his people. ఎందుకంటే బిలాము చెప్తూ ఉన్నాడు కదా, తన ప్రజలైనటువంటి వారితో దేవుడి యొక్క భద్రత అనేది పరిపూర్ణంగా ఎంతో నిర్దేశించబడింది ఉంది అంటున్నాడు. So this verse emphasizes God's protective presence and his role as the ultimate king over his people. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎల్లప్పుడూ కాపాడి భద్రపరిచేవాడని, తర్వాత తానే వారికి ఒక చిట్ట చివరి రాజు అనే సంగతి తెలియజేయబడుతుంది. So this verse teaches that God's presence brings peace, security and joy.
అంత మాత్రమే కాకుండా ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే దేవుడు సన్నిధి, దేవుడు వారితో పాటు ఉన్నాడు అనేటటువంటి సంగతి ఆనందాన్ని, సంతోషాన్ని, భద్రతని తెలియజేస్తుంది. Not only that, అంత మాత్రమే కాదు, when God is with his people, no force can stand against them. దేవుడు సన్నిధి వారితో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి శక్తి కూడా వారికి వ్యతిరేకంగా వారి ఎదుట నిలవనేరదు. So Balaam's words reveal that God's blessing is not just a passive state, but an active defense against any who would seek to harm his people. అయితే ఈ బిలాము చెప్పినటువంటి మాటలు మరొకసారి దేన్ని దృఢపరుస్తూ ఉన్నాయంటే తన ప్రజలైనటువంటి వారికి ఎవరు కూడా ఏ కీడు ఏం చేయాలనుకున్నా కూడా వారి ఎదుట నిలబడలేరని, ఏ కీడు చేయలేరనేది రుజువుపరుస్తూ ఉంది. So this passage also highlights the importance of God's faithfulness. ఈ యొక్క వచనం లేఖన భాగం ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క విశ్వాస్యతను కూడా ఎత్తి చూపిస్తూ ఉంది. God's commitment to Israel is not based on their perfection, but on his promise to be with them. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడి భద్రపరచడం నందు వాళ్ళు లేదు పరిపూర్ణులనే దాని మీద ఆధారపడలేదు, కానీ దేవుడు వారితో చేసినటువంటి నిబంధన బట్టి, దేవుని యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడింది. Even though Israel had its flaws, ఇశ్రాయేలులు అనేకమైనటువంటి తప్పిదాలు కలిగి ఉన్నప్పటికీ God's presence remained among them. దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఎడతెక్కకుండా ఉంటూ వచ్చింది. What does it show? ఏం తెలియజేస్తుంది? ఇది ఏం చూపిస్తుంది? His faithfulness is greater than our shortcomings. అంటే మన యొక్క తప్పిదాలు, ఓటముల కంటే ఆయన యొక్క విశ్వాస్యత అనేది అధికంగా ఉందని. It reassures us that God's presence is a constant source of strength and protection, even when we don't feel worthy of it. మనం దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి యోగ్యులం కానప్పుడు కూడా ఆయన ఎడతెగినటువంటి దేవుని సన్నిధి, దేవుని యొక్క భద్రత మనకి ఎడతెక్కకుండా ఉంటూ ఉన్నది. So this verse is a vivid imagery to communicate the strength and security of God's people. అంటే ఈ వచనం ఏమి తెలియజేస్తుందంటే దేవుడు ఇచ్చేటటువంటి భద్రత, దేవుడు ఇచ్చేటటువంటి యొక్క బలము, దాని గురించి తెలియజేస్తూ ఉంది. In this verse it is written, ఈ వచనంలో ఇలా రాయబడింది కదా, no misfortune is seen in Jacob, no misery observed in Israel. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. Oh, this statement sets the tone, depicting a people completely shielded from harm. ఈ వచనం ఏమి తెలియజేస్తుందంటే హాని కలిగించడం, దాని నుంచి ఈ ప్రజలు పరిపూర్ణంగా ఒక కవచం లాగా వేయబడి ఎవరు కూడా వారికి చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలియజేయబడుతుంది. So the phrase, the Lord their God is with them, acts as a reason for this protection. దేవుడు తన ప్రజలైనటువంటి వారితో ఆయన సన్నిధితో నడిపిస్తున్నాడు అనేటటువంటి సంగతి వారికి ఎంతో భద్రత, కాపుదల ఉందనేది మరొకసారి జ్ఞాపకం It is చేయబడుతుంది. emphasizing that it is God's presence that makes Israel untouchable. Nobody can touch them. దేవుడి సన్నిధి వారితో ఉందనేటటువంటి సంగతి ఏం తెలియజేస్తుందంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా వారిని తాకలేరు, ముట్టుకోలేరు అనే సంగతి. The shout of the king adds a sense of triumph and authority. రాజు యొక్క జయధ్వని అనేటటువంటిది ఏంటంటే విజయం గురించి, అధికారం గురించి మాట్లాడుతోంది. It portrays God as just not a passive observer, but as an active ruler and protector. అంటే ఈ వచ్చిన దేవుడు ఏదో ఊరికే ఉండి దూరంగా నిలబడి చూస్తూ ఉండేటటువంటి వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఆయన ఎంతో చురుకుగా ఉండి అన్ని నిశ్చితంగా పరిశీలించి పరీక్షిస్తూ కాపాడి భద్రపరిచేవాడని. And this reveals unto us that God's involvement in their lives. అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే దేవుడు వారి యొక్క జీవితాల్లో ఆయన ఎంతగానో జోక్యం చేసుకుంటున్నాడు. No external force can alter that reality. బయట నుంచి వచ్చేటటువంటి ఏ శక్తి కూడా దాన్ని మార్చలేదు, మార్పు చెందించలేదు అని. So how can we apply these truths to us? ఈ సత్యాల్ని ఏ విధంగా మనము ఇప్పుడుకి మనం అన్వయించుకోవచ్చు? It is a reminder that God's presence in our lives brings protection. దేవుడి సన్నిధి మనతో పాటు ఉంది అనేటటువంటిది, దేవుని యొక్క భద్రత మనతో ఉందనేది మనకి జ్ఞాపకం It చేస్తుంది. brings peace. అది మనకి ఎంతో శాంతిని When తీసుకొస్తుంది. God is with us, we are secure. దేవుడు మనతో పాటు ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంతగానో భద్రపరచబడి It ఉంటాం. teaches that when God is with us, no misfortune or curse can prevail against us. దేవుడు మనతో పాటు ఉన్నాడు అనేటటువంటి సత్యం మనకు తెలియజేయబడినప్పుడు ఏ విధమైనటువంటి వంకరతనం గాని, దోషం గాని ఏది కూడా నిలబడలేదు. And this verse encourages believers to find confidence in the fact that God's presence is not just a distant idea, but an active reality that shields us from harm. ఈ వచనం అనేది విశ్వాసులకు ఏం తెలియజేయబడుతుందంటే దేవుడు కాపాడి భద్రపరుస్తాడనే సంగతి ఏదో దూరంగా ఉండి చెప్పేటటువంటి మాటలు కాదని, అవి ఎంతో యథార్థమైనవని, దేవుడు ఎంతో సమీపంగా ఉండి తన సన్నిధితో నడిపించి కాపాడి భద్రపరుస్తాడనే తెలియజేయబడుతుంది. And this passage assures us or reassures us that God remained with Israel despite their flaws and even in their imperfect moments. ఈ వచనము మరొకసారి ఏమెత్తి చూపిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ఎన్నో తప్పిదాలు కలిగి ఉన్నప్పటికీ, ఎంతగానో వారు వైదొలిగిపోయినప్పటికీ దేవుడి యొక్క సన్నిధితో కాపాడి భద్రపరుస్తాడని తెలియజేయబడుతుంది. He is with us today. ఆయన మనతో పాటు నేడున్నాడు. He is providing strength and guidance. ఆయన మనకి నడుపుదలని, బలాన్ని He is అనుగ్రహిస్తున్నాడు. extending comfort to us. ఆయన మనకు ఆదరణని అనుగ్రహిస్తూ ఉన్నాడు. So it challenges Christians
to rely on God's presence, knowing that His protection is more powerful than any opposition we might face. మనం ఎదుర్కొనేటటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఎంత శక్తివంతమైన కూడా దానికంటే అతీతంగా దేవుని యొక్క భద్రత అనేది మనకు తోడుగా ఉందనేది మనం గ్రహించేటట్టుంది. And we should rely upon God's presence. దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనతో ఉన్నాడనేటటువంటిది నమ్మి మనం విశ్వసించదగచ్చు. And also this verse reflects God's loving nature by highlighting His desire to be with His people and to protect them. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలైనటువంటి వారితో కలిసి ఉండాలని, సహవాసంలో ఉండాలని దేవుని యొక్క కోరిక, వాంఛ అనేటటువంటిది. అంత మాత్రమే కాదు, తన ప్రజలైనటువంటి వారిని కాపాడాలనేది కూడా మనకి ఎత్తి చూపిస్తోంది. God's presence among Israel is a clear demonstration of His commitment to them. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో పాటు ఉన్నాడు అనేటటువంటిది ఖచ్చితంగా ఆయన యొక్క ప్రేమని చూపించేదిగా ఉంది. And He is showing that His love is expressed through active involvement in their lives. ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది చురుకుగా వారి జీవితాల్లో ఆయన ప్రభావితంగా ఎంతగానో పాలు పొందడం ద్వారా అది రుజువు చేయబడుతుంది. God does not stand afar off, but comes close, reigning as their king and defender. దేవుడు ఏదో దూరంగా నిల్చొని చూసేటటువంటి వ్యక్తిగా కాకుండా దగ్గరకు వచ్చి వారి మధ్యలో ఉండి వారిని పరిపాలించి వారిని కాపాడి భద్రపరిచేవాడిగా ఉంటున్నాడు. And God's love is also seen in His refusal to allow any curse or misfortune to come upon His people. ఆయన ప్రేమ అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏ విధమైనటువంటి వంకరతనం గాని, దోషం గాని తన ప్రజల మీదకి రాకుండా ఉందనే సంగతిలో దేవుని ప్రేమ కనబడుతోంది. His protective nature shows that He deeply cares for those who belongs to Him. ఎవరైతే తనకు చెందినటువంటి వారు ఉంటారో వారి పట్ల ఆయన ఎంతో నిశ్చితంగా ప్రగాఢంగా కాపాడి భద్రపరిచేటటువంటి వాడనే సంగతి కూడా ఇక్కడ And తెలియజేయబడుతుంది. His love acts as a shield against all harm. ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎలా ఉందంటే అన్ని కీడులు యొక్క నష్టాలన్నిటి నుంచి కూడా కాపాడి భద్రపరిచే ఒక వలయం లాగా ఉంది. So this verse beautifully illustrates God's love is not just words, but powerful and protective presence that guards His people. అంటే ఈ వచనం అనేటటువంటి దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఏదో మాటల్లో ఉండేటటువంటిది కాదని, అది చురుకుగా ఉండి దేవుని తన ప్రజలైనటువంటి వారిని దేవుడు కాపాడి భద్రపరిచేవాడని తెలియజేస్తోంది. This connects to Lord Jesus Christ also. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఇది అనువర్తించబడుతుంది. Oh, Lord Jesus Christ is the ultimate embodiment of God's presence among His people. యేసుక్రీస్తు ప్రభు ఎంతో తారాస్థాయిలో ఉండేటటువంటి తన ప్రజలైనటువంటి వారితో తన సన్నిధితో ఉండి నడిపించేవాడిగా ఉంటున్నాడు. Matthew 1:23. మత్తయి సువార్త 1:23 Jesus Christ is given as a name, another name, Emmanuel, that is God with us. యేసుక్రీస్తు ప్రభుకి పెట్టబడిన పేరు ఏంటంటే ఇమ్మానుయేల్, అంటే దేవుడు మనకి తోడని అర్థం. What does it mean? ఏంటి దాని అర్థం? He fulfills the promise of God's presence in the most profound way. ఎంతో గంభీరమైనటువంటి విధానంలో ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క నడిపింపుని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. Through Christ, God's protective and reigning presence is made fully accessible to all who believe. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన సన్నిధితో ఉండి నడిపించడము, కాపాడడం, భద్రపరచడం అనేది పరిపూర్ణంగా నెరవేర్చబడింది. So Jesus' life, death and resurrection demonstrate యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, తిరిగి పునరుద్ధరణ, లేవడం అనేది ఏమి తెలియజేస్తుందంటే it is God's blessing and protection cannot be undone, cannot be removed. అంటే దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎవరు తీసివేయలేరు, తొలగించలేరని. So in Christ we have the ultimate assurance of God's presence. యేసుక్రీస్తు ప్రభులో మనకి దేవుని యొక్క చిట్ట చివరి అంటే ఖచ్చితంగా మనతో పాటు ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధితో నడిపిస్తున్నాడు అనేది మనకు రుజువుగా, గుర్తుగా ఉన్నది. And His victory on the cross echoes the shout of the King that secures our salvation. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు సిలువలో సాధించినటువంటి ఆ యొక్క విజయం అనేటటువంటిది మరలా ఆయనే రాజు జయధ్వని చేస్తున్నాడు అనేది ప్రతిధ్వనించేదిగా ఉంది. And Jesus promised to be with us always. Matthew 28:20. మత్తయి సువార్త 28:20 నేను ఎల్లప్పుడూ యుగ సమాప్తి వరకు మీతో పాటు It is ఉంటాననేటటువంటి a వాక్యం. direct connection to the truth declared in Numbers 23:21. ఈ సంఖ్యాకాండం 23:21 చెప్పబడినటువంటి సత్యానికి ఈ యొక్క వచనం అనేది సూటిగా అది అనుసంధానం చేయబడేది ఉంది. So brothers and sisters, అందుకే సహోదరులారా, సహోదరులారా, God's presence brings victory. దేవుని యొక్క సన్నిధి అనేది మనకి ఎంత విజయాన్ని తీసుకొచ్చేది God's ఉంది. presence will bring us joy. దేవుని యొక్క సన్నిధి మనకు ఆనందాన్ని His తీసుకొచ్చేది ఉంది. presence will give us unbreakable protection. దేవుని యొక్క సన్నిధి అనేది మనతో ఎడతెగనటువంటి తీసివేయలేనటువంటి చక్కగా ఉండే భద్రత మనకి So ఇవ్వబడుతుంది. today's verse for our meditation, Numbers 23:21. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనము సంఖ్యాకాండం 23:21 It is a powerful reminder that God's presence is our greatest protection
and a source of joy. దేవుని యొక్క సన్నిధి అనేది మనకి ఎంతో అత్యంత విలువైన ఎక్కువైనటువంటి భద్రత. అంత మాత్రమే కాదు, మనం ఆనందించి సంతోషించడానికి అది మూలమని So తెలియజేయబడుతుంది. it challenges us to trust in his unchanging commitment to be with us. మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటానని ఆయన చేసినటువంటి ఆ యొక్క వాగ్దానానికి ఇది మార్పు లేనిది, మార్పు చెందంది అనేటటువంటి సవాలు విసిరే వాగ్దానంగా ఇది ఉంటున్నది. Challenges us to trust in his guiding and defending us in every circumstance. ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన ఏందే మనం నమ్మిక ఉంచి ఆయన సన్నిధి మనతో He'll be ఉంచి guiding us. ఆయన మనల్ని నడిపిస్తూ ఉండేవాడికి ఉంటాడు. And he invites us to live confidently knowing that God is as our king. దేవుడే మన రాజుగా ఉన్నాడు అనేటటువంటి సంగతిని మనం గుర్తిరిగి ఎంతో భరోసాతో నిశ్చయితతో మనము సంతోషంగా జీవించే వారిగా మనం ఉంటాం. Today some people they will have fear. ఈ నేటి దినాన కొంతమందికి భయం ఉంటది. Oh, that man may curse me. బహుశా ఆ వ్యక్తి నన్ను శపించొచ్చేమో, Oh, some misfortune may come in my life. ఏదో దోషం నా జీవితంలో రావచ్చేమో, Oh, something may happen to me. ఏదో నాకు సంభవించొచ్చేమో. Make sure of his presence. దయచేసి ఆయన సన్నిధి నీతో ఉందనే సంగతి జ్ఞాపకం ఉంచుకో. He will be with his children. ఆయన తన ప్రజలైన వారితో ఎల్లప్పుడూ ఉంటాడు. When you become his child, నువ్వు ఆయన బిడ్డ అయినప్పుడు by confessing your sins, నీ పాపాలు ఒప్పుకొని by being cleansed thoroughly by his precious blood, ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడి కడగబడినప్పుడు God will be with you. దేవుడు నీతో ఉంటాడు. You are his child. నువ్వు ఆయన బిడ్డవి. Then no curse, no misfortune can touch you. అప్పుడు ఏ దోషము, ఏ వంకరతనము, ఏది కూడా నేను తాకలేదు. People like Balaam and Balak cannot do anything. ఆ బిలాము లాంటి వారు, బాలాకు లాంటి వాళ్ళు నిన్నేమి చేయలేదు. They will come to curse you. వారు నీ దగ్గరకు వచ్చి నేను శపించడానికి వస్తారు గానీ They will pay to people also, engage them to curse you. వారు ప్రజలకి క్రయధనం డబ్బు ఇచ్చి చెల్లించి వారిని తీసుకొచ్చి నేను శపించమని కూడా చెప్తారు. But what these people will do? అయితే ఈ ప్రజలు వచ్చి ఏం చేస్తారు? Instead of cursing, they will be blessing us. వారు శపించడానికి బదులుగా మనల్ని ఆశీర్వదిస్తారు. Though they curse us, వారు మనల్ని శపించిన that curse will not come to us. ఆ శాపం అనేది మనకు రానే రాదు. Why? ఎందుకో There తెలుసా? is a shield for us. మనకు ఒక వలయం There అనేది is a ఉంది. layer of protection around us. మన చుట్టూ ఒక వలయం అనేటటువంటి A wall of fire is around us. మన చుట్టూ అగ్ని వలయం ఉంది. And that curse will strike that shield, not us. అప్పుడు ఆ శాపం అనేది నేరుగా వచ్చి ఆ వలయం లాగా ఉంది చూసారా, దాన్ని ఢీకొట్టుంటుంది కానీ మనల్ని తాకదు అది. That shield is the presence of God. ఆ యొక్క వలయం లాగా ఉండి మనల్ని భద్రపరిచేదని చూసారా, అదే యేసుక్రీస్తు ప్రభు. Don't fear for anything. దేని కొరకు బాధపడకు. Only one thing is certain. ఒకటి మాత్రం నిశ్చయం, Make Lord Jesus Christ as your Savior and Lord, you will be safe. యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత ప్రభువుగా రక్షకుడిగా నువ్వు ఏర్పరచుకో. అప్పుడు నువ్వు ఎంతో సురక్షితంగా ఉంటావు. You will be safe today and you will be safe forever. నువ్వు ఇప్పుడు సురక్షితంగా ఉంటావు, సదాకాలం కూడా ఎంతో సురక్షితంగా ఉంటావు. That is our testimony. అది మా సాక్ష్యం. That is everybody's testimony who believed in Christ. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి సాక్ష్యం కూడా అదే. That is the testimony of the Israelites. ఇశ్రాయేల్ యొక్క సాక్ష్యం అదే. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు when తండ్రి, we become your children, what a protection we can enjoy. ప్రభా మేము నీ పిల్లలైనప్పుడు ఎంత గొప్ప భద్రత మేము అనుభవించి ఆనందిస్తాం. Enemy will not be silent. శత్రువు మౌనంగా ఉండడు. Oh, he will plan so many conspiracies ఎన్నో కుట్రలు పన్నాగాలు పన్నుతూనే to ఉంటాడు curse us, మమ్మల్ని శపించాలని. so that misfortune may touch us. ఏదో ఒక దోషం అనేది వచ్చి మమ్మల్ని తాకాలని. But they cannot do anything అయితే మాకు ఏమీ హాని చేయలేవు. because we are your children. ఎందుకంటే మేము నీ ప్రజలం We ప్రభా. are in your hand. మేము నీ చేతుల్లో ఉన్నాం. Your hand is in the hand of the Father. నీ యొక్క చెయ్యేమో తండ్రి హస్తాల్లో ఉంది. We are in the most protected place. మేము ఎంతో అత్యంత సురక్షితమైనటువంటి స్థలంలో That మేము ఉన్నాం. doesn't mean that enemy will not try. అంటే దాని అర్థం ఏంటంటే శత్రువు మళ్ళా ప్రయత్నించకుండా ఉండడం కాదు. Enemy will always be around us only. ఎల్లప్పుడూ శత్రువు మా చుట్టూనే ఉంటాడు. But there is a wall of fire around us. అయితే మా చుట్టూ అగ్ని గోడలు ఉంటాయి. Oh Lord, thank you for your protection. ప్రభా నీ భద్రత బట్టి నీ You కృతజ్ఞత. are our wall of fire. ప్రభా నీవే మా యొక్క అగ్ని జ్వాలగా ఉండి కాపాడుతున్నావు. Help us to understand these things. ప్రభా ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి మీరే మాకు సహాయం Help us చేయండి. to be worshipful for what you have done. ప్రభా మీరు మా కొరకు ఏం చేశారో దాన్ని బట్టి మేము ఆరాధకులుగా ఉండి నిన్ను ఆరాధించడానికి చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.